రవి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక సమరంలో కొంచెం వాయిస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే అదంతా 2024లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన సమీకరణాలు. ఇప్పుడు అలా ఉండబోదు. మా బలం ప్రకారం మేము ముందుకు పోతామని వాళ్ళు అంటున్నారు. ఏమంటారు సార్? ఖచ్చితంగా నిన్న ఆయన శాసనసభ భవనంలో, శాసనసభలో కాదు, శాసనసభకు రాలేదు ఆయన. సభాభవనంలో ఉన్నారు. తమ వాళ్ళతో సమావేశం నిర్వహించి మీరు పోటీ చేయండి, విస్తృతంగా పోటీ చేయండి, ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చో అభ్యర్థులు ఎవరో మీరు ఐడెంటిఫై చేయండి, మన పార్టీ బలం పెరిగే విధంగా మీరు ముందుకు పోండి, ఇది కూటమిలో పొత్తులు ఎలా ఉంటాయి, సంప్రదింపులు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పారు. అంతకుముందు కూడా 2024 లెక్కలే పట్టుకొని అదే ఉంటే కుదరదు, అప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి కాబట్టి దానికి సిద్ధపడ్డాము, తక్కువ సీట్లే తీసుకున్నాము, ఇచ్చినవి కూడా కొన్ని వేరే వాళ్ళకి త్యాగం చేసాము, ఎప్పుడు అలా చెయ్యము అని చాలా గట్టిగా చెప్పారు. దీన్ని ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 80, 15, 25% అన్న లెక్కలో ఉన్నారు. ఇది కుదరదు. ఇది 2024 ఎన్నికలకే పరిమితం. ఇంకా మేము శాశ్వతంగా 21 సీట్లకే పరిమితమై 15% దగ్గర ఆగిపోయి మిగిలినవన్నీ మీకు కట్టబెడతామంటే కుదరదు అన్నది జనసైనికులు కానీ జనసేనాని కానీ చెప్తున్న మాట. ఆసక్తికరమైనది ఏమంటే ఇంతవరకు పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ నుంచి దీని మీద స్పందన రాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ రకరకాల సమావేశాల్లో చెప్తూ వచ్చారు, బయట కూడా చెప్తూ వచ్చారు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే స్పందన రాలేదో ఆయన కూడా కొంచెం ఎడం పెంచుకున్నట్టుగా కనిపించింది. చాలాసార్లు ఆయన 3 సార్లు క్యాబినెట్కి రాలేదు. మొన్న అమరావతిలో సీడీ యాక్సిస్ రోడ్ మేజర్ ఫంక్షన్కు రాలేదు, శాసనసభకు రాలేదు, ఎక్కడికో ఎందుకు జ్వరం ఓకే. కానీ ఈ సమావేశం అయితే జరిపారు కదా. ఉదాహరణకు రెండోది కనబడి వెళ్తారు, లేకపోతే వీడియో విడుదల చేస్తారు, చాలా పద్ధతులు ఉన్నాయి కదా. నేను రాలేకపోతున్నాను, నేను ఇది పూర్తిగా జయప్రదం కావాలని కోరుకుంటున్నాను, ఇట్లాంటివి చాలా పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో సినిమా వాళ్ళకి మరి. కాబట్టి సోషల్ మీడియా ఉంది, దూరం పాటించడం, గ్యాప్ పాటించడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మనం శాసనసభలో చూస్తే కూడా విశాఖపట్నంలో కాలుష్యం గురించి కానీ ఇట్లాంటి అంశాలను జనసేన ఎమ్మెల్యేలు చాలా గట్టిగా లేవనెత్తారు. జనసేన మంత్రులుగా ఉన్న వాళ్ళలో ఒక నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వాళ్ళు ఏమీ అంత చురుగ్గా వాళ్ళ పాత్ర ఉరికే లాంఛనంగా ఉండడం తప్ప. అందువల్ల సంథింగ్ సమ్వేర్ మిస్సింగ్ అనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో బలంగా ఏర్పడింది. అంతకుముందే సామాజిక తరగతులు మేము ఒకరికే పరిమితం కాదు ఇట్లాంటివన్నీ చెప్పి ఉన్నప్పుడు ఇంకా పెంచుకుంటే కదా ఎక్కువ మందిని సాటిస్ఫై చేసేది. ఎప్పటికీ మేము ఇంతే అంటే ఎట్లా అన్నది వాళ్ళు తీసుకున్నారు. నిన్న చెప్పిన కొంతమందికి సందేహాలు ఉండేవి, వాళ్ళేమో అనలేదు కదా, మీరెందుకు చెప్తున్నారు అట్లా ఇట్లా అని. కానీ నిన్న ఆయనే అధికారికంగా మీరు ముందుకు వెళ్ళండి, మీరు ఐడెంటిఫై చేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటానంటే ఇక్కడ ఒక ధర్మ సంకటం ఉంది. నేను చూసుకుంటాను పొత్తుల విషయం అన్నప్పుడు ఈ కూటమితోనే చూసుకుంటానా లేదా కొత్త పొత్తులు ఏదైనా అంతే కదా. మామూలుగానే రాజకీయ పార్టీల్లో స్థానిక ఎన్నికలు అనేసరికి యాస్పిరెంట్స్ ఆశావాహులు చాలా ఎక్కువగా ఉంటారు, స్థానికంగా వార్డులు ఇవన్నీ. ఇది కూడా కాకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే మేయరు, చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెడతానని ప్రకటించింది. ప్రత్యక్ష ఎన్నికలు పెడితే ఏమవుతుంది చెప్పండి? కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళకేం పాత్ర ఉండదు. ఇంకా మేయర్గా ప్రమోద్ ఎన్నికైతే మేయర్, ఇంకా అంతే. చైర్మన్గా ఎన్నికైతే మీరే. మిగతా వాళ్ళందరూ 5 ఏళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా ఉండాల్సిందే, కానీ వాళ్ళకేం పని లేదు. అందుకనే సిపిఎం లాంటి పార్టీలు ఈ ప్రత్యక్ష ఎన్నికలు వద్దు, ఇలాగే ఉంచండి, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉండాలని చెప్తున్నాయి. ఇప్పుడు ఇది జనసేన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఒకవేళ మేయర్ లాంటి వాటికి ప్రత్యక్ష ఎన్నిక జరిగిన బిల్లులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మెజారిటీ కంపల్సరీ కదా సార్? మీరు అన్నది అది కరెక్ట్. అది ఉదాహరణకు ఆమె అనురాధ పంచమర్తి, ఆమె విజయవాడ మేయర్గా పనిచేశారు, కానీ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉండేది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి కింద లెక్క, అన్ని దాని ద్వారా రావాలి. కాబట్టి ఓ ప్రతిష్టంభన కూడా వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ కూడా పరోక్షంగా కేంద్రీకరణకు, తెలుగుదేశం పార్టీ పట్టు పెరగడానికి దోహదం చేస్తాయనేది కేంద్రంలో పార్టీ
తీసుకున్న వైఖరి ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు అవలంబిస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవాలి అంతే కదా. ఎవరు జితా ఓఈసీ కింద ఎవరైతే పెద్దగా ఉంటాడో వాళ్ళే చేయాలని తెలుగుదేశం ఒకప్పుడు అలాంటి సిద్ధాంతం కూడా తెచ్చింది. పొత్తులు కూటములు ఉన్నప్పటికీ ఎవరు పెద్ద పార్టీ అయితే ఆ రాష్ట్రంలో వాళ్ళు నిర్ణయించాలని. కానీ బార్గెనింగ్ అనేది ఎప్పుడు చిన్న పార్టీలు పెరగడానికి చేస్తాయి కదా. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో 2-3 రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. ఏబి వెంకటేశ్వరరావు పెట్టే పార్టీ, విజయసాయి రెడ్డి కూడా నేను పార్టీ పెడతా అన్నాడు. వీళ్ళేమో ఇప్పటికిప్పుడు ప్రభావం చూపించలేకపోయినా పెద్దగా కొన్ని సీట్లు కొంత వ్యవహారం అది చేసే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు పవన్ పొత్తుల విషయం నేను చూసుకుంటానన్నప్పుడు బీజేపీని కూడా దృష్టిలో పెట్టుకొని అంటున్నాడా ఇలాంటి ప్రశ్న వస్తుంది. ఇంకా మూడవది పదవుల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అన్ని తెలుగుదేశం వాళ్ళు చేసేస్తున్నారని జనసేన వాళ్ళు చాలా రోజులుగా సణుగుతున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాసి ఇచ్చిన చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. ఇప్పుడు ఆయన చైర్మన్ అయ్యాడు, అది కూడా పవన్ కళ్యాణ్ మంత్రివర్గ శాఖలోనే. కాబట్టి ఇవి ఇరిటెంట్స్, వీళ్ళ మధ్యలో కొన్ని ఒత్తిళ్ళు అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. స్థానికంగా అయితే కొన్ని ఘర్షణలు, కొన్ని వివాదాలు అవి కూడా ఉన్నాయి. ఈ సమయంలో బీజేపీ కూడా వచ్చి వాళ్ళ జాతీయ సమావేశాలు జరిపి తాము సొంతంగా పెరగాలని చెప్పటం, ఇవన్నీ చూసినప్పుడు 2024 మే లేదా ఆ ఎన్నికల అదే దృశ్యాన్ని మనం పెట్టుకోకూడదు. ఖచ్చితంగా కొన్ని కొత్త ఒడిదుడుకులు వచ్చే అవకాశం వీటిలో చాలా కనిపిస్తుంది. కానీ ఏ విధానపరంగా ఏం తీసుకుంటారు, లేదు సనాతనాన్ని ఇంకా పెంచి బీజేపీకి మరి దగ్గరైపోతారా, ఇలాంటి చాలా ప్రశ్నలు మిగిలే ఉంటాయి. పవన్ ఆరోగ్యం కూడా ఈ మధ్యలో కొంచెం దెబ్బతింటాం. ఆయన నిన్న మాట్లాడిన తర్వాత మళ్ళీ కేరళకి వెళ్ళి చికిత్స కోసం అన్నారు. సో లాంగ్ టైం ఆయన లేకపోవటం కూడా ఇలాంటి వాటికి కొంచెం, ఎందుకంటే ఆయన ఒక్కటే కదా ఆ పార్టీకి నాయకుడు, అది కూడా ఉంది. జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంత అత్యుత్సాహంగా వచ్చి ఇక్కడ ఏం పాల్గొనట్లా, కొంచెం ఆచితూచే వ్యవహరిస్తున్నారు. రైట్ సార్.